నీలో ఉండాలి. యేసు ప్రభు ఆయనున్న దినాల్లో ఆయన కనపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన లేని దినాల్లో మన ద్వారా ఆయన్ని కనపరచాలి. యేసు ప్రభుని మనం కనపరిచే వారంగా ఉండాలి. మనలో యేసు ప్రభుని వాళ్ళు చూసేవాళ్ళు ఉండాలా. అందుకు మనం ప్రేమ గల వారుగా మనం ఉండాలి. ఆ సహోదరుడు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి, ఆయన కొన్ని వీడియోలు చూసినప్పుడు ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది. చాలా ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు? అసలు మనుషుడు అలా అంటే మానవత్వంతో కూడినటువంటి వాళ్ళు అలా మాట్లాడలేరు. ఏదో ఒక దైవత్వము అతనిలో ఉంటే కనుక ఆ పదాలు, ఆ మాటలు రావు, ఆ గౌరవం రాదు, ఆ ప్రేమ రాదు. కనుక అలాంటి ప్రేమ, అతను ఏం మాట్లాడినా కూడా మతాన్ని గురించి నువ్వు మాట్లాడొద్దు, ఏ మతాన్ని గురించి కూడా నువ్వు మాట్లాడొద్దు. ఏ మనిషిలోనైనా అతనిలో మనిషిని చూడు, మతాన్ని చూడొద్దు. మతాన్ని బట్టి మనిషిని చూడొద్దు. ఎవరైనా కూడా ఒక వ్యక్తి మానవుడు మనిషిని చూడు, అతనిలో మనిషిని చూడు, అతన్ని ప్రేమించు, అతని ప్రేమతో దేవుని దగ్గర తీసుకురా. నీ యొక్క క్రీస్తే గొప్పవాడు, ఆ సంగతి అతనికి అర్థమయ్యేటట్టు చెప్పు, ప్రేమగా చెప్పు, గద్దించి కాదు, కోప్పడి కాదు. ఇట్లా మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఇలాంటి పరిచర్య మనం ఎందుకు చేయలేకపోయాం, ఇలా ఎందుకు ప్రేమించలేకపోతున్నాం, ఎందుకు ఇతరులను ద్వేషిస్తున్నాం? యేసు ప్రభు ఎవరిని ద్వేషించలేదే, యేసు ప్రభు ప్రేమించాడు తప్ప ఎవరిని ద్వేషించలేదే, ఆయన ఎవరిని తోలనాడలేదే, ఆయన అందరికీ పరిచారం చేశాడు కానీ పరిచయం చేయించుకోలేదే, శిష్యుల పాదాలు కూడా కడిగాడే. స్టైన్స్, అదే కదా, గ్రహం స్టైన్స్, ఆయన్ను కూడా ఆయన ఇద్దరు కుమారులని వ్యాన్లు పెట్టి కాల్ చేశారు. ఎవరు? దండుగులు. మళ్ళీ వాళ్ళకి వేరే పేరు ఉంది, మనకు వద్దులేండి, దండుగులు అని పేరు పెట్టుకుందాం. ఏంటి కారణం అంటే వాళ్ళు దేవుని పనులు ఉండి వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడుతూ చనిపోయిన ఆ సందర్భం యావత్ ప్రపంచానికి ఒక షాకింగ్ న్యూస్. కనుక అంతేకాదు, మొన్న ఈ మధ్యలో చనిపోయిన ఆ బ్రదరు ప్రవీణ్ పగడాల, ఆయన కూడా ఒక మీటింగ్ నిమిత్తమై దేవుని పని నిమిత్తం వెళుతున్నప్పుడు దారిలో చనిపోయిన ఆ సందర్భంలో అనుమానాస్పద మృతి. ఆయన కూడా హతసాక్షిగా మనం గుర్తిస్తే ఈ యొక్క కార్యము ద్వారా దేవుని యొక్క విజయము వస్తుంది, సాతాను ఓడిపోవటము జరుగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళు ఎవరో చనిపోయారు, వీళ్ళెవరు చనిపోయారు, వాళ్ళు యేసుప్రభు దేవుడు అండి చనిపోయాడు, ఆయనకు లెక్క. మరి వీళ్ళెవరు? స్టెఫన్ ఎవరు? స్టెఫన్ దేవుడు కాదు కదా, ఆయన ఆ గ్రహం స్టెయిన్స్ అని ఆయన దేవుడు కాదు కదా, మనుషుడే కదా, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు పైగా. తర్వాత ఇక్కడున్న ప్రవీణ్ పగడాలనే ఈ వ్యక్తి, ఈయన కూడా మనలాంటి వ్యక్తే కదా, సాధారణమైన జీవితమే కదా, చిన్న వయసే కదా, చిన్న కుర్రాడే కదా. మరి ఈయన చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే యావత్ క్రైస్తవ్యం కదిలి వచ్చింది మొన్న.